ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ ఎవరైతారని అనుకుంటున్నారు తెలంగాణ సీఎం? సీఎం గారా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం గురించి పూర్తి వ్యతిరేకత అయితే కనబడడంలే. ఇంకా ఫర్దర్ ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ 1 year ముందు అయితే చెప్పగలుగుతాం. ఇప్పుడైతే యాంటీగా చెప్పలేము. యాంటీ అని కాదు, మీ ఒపీనియన్ జనరల్గా. అంటే ఒపీనియన్గా అదే ప్రస్తుతం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత రాలే కాబట్టి ఇప్పుడేం చెప్పలేము. అది ఎలక్షన్ బిఫోర్ 1 year ముందైతే అప్పుడైతే చెప్పగలుగుతాం. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రజలకు ఉచితాలు అవసరం ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఉచితాలు ఉండాలి. ఎవరికి పూర్తిగా అంటే నిర్ధారణ చేయాలి, ఏది అంటే వీళ్ళు అర్హత నిజంగా ఉందా లేదా అని. ఇప్పుడు అట్లా కాకుండా బిలో ప్రాపర్టీ లైన్లో కాకుండా అంటే కొద్దిగా ఎక్కువ మందికి అందుతుంది, దాన్ని ఫిల్టర్ చేయాలి. నిజంగా పేదరికము అంటే ఇప్పుడు ఉమెన్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, నిజంగానే వాళ్ళు శారీరకంగా ఇబ్బందులు అంటే శ్రమ చేయలేరు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ సహకారం అనేది ఉండాలి. ఓకే, అది ఉచితం అనేది అది బాధ్యత గవర్నమెంట్ కూడా చేయాలి. వయోవృద్ధులకు ఇప్పుడు నిజంగా ఇప్పుడు భర్త చనిపోయి వాళ్ళకు స్త్రీకి సపోర్ట్ లేదు కాబట్టి ఒంటరి మహిళలకు వాళ్ళకన్నా చేయాల్సిందే. నిజంగానే అధిక సంతానం ఉండి ఈ చదువులు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఎక్కువ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి అంటే అటువంటి వాళ్ళను గుర్తించాలి, చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది పన్నులు కట్టించుకోవడమే కాదు కదా, అది బాధ్యతాయుతంగా అంటే ఫిల్టర్ చేయాలి. పూర్వము ఎట్లనే అంటే రాజుల కాదు శ్రీకృష్ణదేవరాయలు ఫేమస్ అయిన కారణం ఏమంటే ఆ టైంలో ఆయన బయటికి వెళ్ళి ఎవరి నిజంగా పరిస్థితి ఎట్లుంది అనేది వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు మారువేషాల్లో. ఇప్పుడు కూడా ప్రతిదీ ఏంటంటే అందరూ బాగుండాలని అనుకోకూడదు, బాగాలేని వారికి సహకారం అయితే కంపల్సరీ చేయాలి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ తోని కొన్ని ఇల్లులు పోతా ఉన్నాయి, హైడ్రా ఇది అని చెప్పేసి మూసి ప్రక్షాళన అని. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే డెవలప్మెంట్ హైడ్రా అనేది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి, ఎక్స్పెన్షన్ చేసేటప్పుడు కొన్ని ఇల్లు పోతాయి. కానీ పోయిన వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా దానికి తగ్గట్టుగా గవర్నమెంటు పరిష్కారం చూపించాలి. ఇప్పుడు జ్వరం వస్తే ఏం చేస్తావు, ట్యాబ్లెట్ వేసుకుంటాం. అట్లా ఇప్పుడు పోతున్న వానికి అంతకు మించి బెనిఫిట్ చూపిస్తే హ్యాపీగా వెళ్తారు. ఇప్పుడు పోయే వాళ్ళందరికీ ఒక మంచి ఇల్లు చూపిస్తే, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళకు కూడా వెళ్ళే నష్టం వచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ సహకారం ఇస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఏమంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన చక్కటి అంటే సమన్వయ లోపం అనేది ఉంది కాబట్టి అంటే ప్రభుత్వం చెప్పాలి, భరోసా ఇవ్వాలి. మీకు ఇక్కడ 100 గజాలు వెళ్తే మేము 150 50 గజాలు అడిషనల్గా ఇస్తాం. మీరు ఇప్పుడు మురికి కాలంలో ఉన్నారు, అట్లా కాకుండా మీకు ఫోర్స్ ఏరియాలో మంచి ఏరియాలో మీకు ఇస్తాం అని. అంటే అది మీడియేటింగ్ అనేది సరిగ్గా జరగడంలే, ఏదో అంటే భయభ్రాంతులకు గురి కావడం ప్రజలు అంటే ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను నేనైతే. కానీ ఒక అభివృద్ధిని జరగాలి అంటే కంపల్సరీ రోడ్స్ ఇన్ఫ్రా అనేది అవసరం. ఇప్పుడు సుందరీకరణ అనేది కూడా కావాలి. అంటే ఎప్పుడు మురికి కాలువలు అట్లా కాకుండా స్వచ్ఛంగా అంటే ఒక నిజంగానే అంటే చెప్పడమే కాకుండా చేసి చూపెడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఊరికి చెప్తున్నారు, అది కార్యరూపం దాల్చి అందరికీ సూపర్ బాగా చేసినాడు అంటే అది రేపు ఆయనకు పెద్ద ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఆయనకు ఫ్యూచర్ బాగుంటుంది. ఇదే సుందరీకరణ కింద ఫెయిల్యూర్ అయితే ఊరికే అందరూ జనాలు ఇబ్బంది పడితే అది మైనస్ కూడా అవుతుంది.